వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు టీఈటీ 2024 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ సెషన్ సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది? అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? ఇక్కడ మనకి 4, 3, 2, 1 ఇచ్చారు. దీనిలో మనం అతి చిన్న సంయుక్త సంఖ్య చూడాలి. సంయుక్త సంఖ్య అంటే ఏమిటి? కారకాలు, ఆ నెంబరు 1 కాకుండా ఎడిషనల్గా వేరే కారకాలు ఉంటే ఆర్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటారు. 4కి కారకాలు ఏమేమవుతాయి? 1, 4, 2 ఈ 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఈ 4కి 1, 4, 2 3 ఉన్నాయి. అలాగే 3కి 1, 3 మాత్రమే. 2కి 1, 2, 1కి 1 ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆ నెంబరు 1 కాకుండా వేరే ఎడిషనల్ కారకాలు ఉంటే దానిని సంయుక్త కారకాల కింద మనం పరిగణించాలి. ఇందులో మనకి 4 మాత్రమే 1, 4 కాకుండా ఎడిషనల్ ఫ్యాక్టర్. కాబట్టి ఇదే అతి చిన్న సంయుక్త సంఖ్య ఉన్న వాటిల్లో. సో ఆన్సర్ 1. నెక్స్ట్, ఎడిటివ్ ఐడెంటిటీ. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఎడిటివ్ ఐడెంటిటీగా మనం గుర్తించవచ్చు? ఎడిటివ్ ఐడెంటిటీ అంటేనే ఏ నెంబర్కైనా మనం ఒక నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ కూడా ఆ నెంబరే వస్తే దానిని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. అంటే ఉదాహరణకు ఒక ఎక్స్ అనేది ఒక నెంబర్ ఉందనుకుందాం. మనం ఆ ఎక్స్కి వేరే ఏదైనా ఒక నెంబరు మనం యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరు అదే నెంబర్ ఎక్స్ కనుక అయితే ఏ నెంబర్ అయితే మనం యాడ్ చేస్తామో దానిని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో 0 ఏ నెంబర్కైనా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అదే నెంబర్ వస్తుంది. ఎక్స్కి 0 యాడ్ చేస్తే ఎక్సే వస్తుంది. కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0. అదే ఎక్స్కి -1 యాడ్ చేస్తే ఎక్స్ కంటే తక్కువ ఉంటుంది, 1 తక్కువ అవుతుంది. కాబట్టి ఆన్సరు ఎక్స్ అవ్వదు. కాబట్టి -1 ఎడిటివ్ ఐడెంటిటీ అవ్వదు. అలాగే ఎక్స్కి 1 కూడితే ఎక్స్ +1 అవుతుంది, కానీ సేమ్ ఎక్స్ అవ్వదు. కాబట్టి అది కూడా ఎడిటివ్ ఐడెంటిటీ కాదు. అలాగే -a కనుక మనం యాడ్ చేస్తే అంటే ఎక్స్లోంచి -a తీసేస్తే మనకి ఎక్స్ -a వస్తుంది. కాబట్టి -a కూడా ఎడిటివ్ ఐడెంటిటీ అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 0 ఎడిటివ్ ఐడెంటిటీ. మూడవది జనరల్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అంటేనే మనం ఇమీడియట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది p/q ఫామ్లో ఏ నెంబర్ అయితే రాయగలుగుతామో ఆ సంఖ్యని అకరణీయ సంఖ్య ఆర్ రేషనల్ నెంబర్. సో ఆ రేషనల్ నెంబరు pq ఈ 2 ఇంటిజర్స్ అండ్ p డినామినేటర్లో ఉన్న q వచ్చేసి 0 కాకూడదు. ఒకవేళ 0 అయితే కనుక ఇది p/0 అవుతుంది. p/0 ఈజ్ అన్డిఫైన్డ్ అంటే దానికి అర్థం లేదు. దాన్ని ఇన్ఫినిటీ అని అంటాము. ఇన్ఫినిటీకి అర్థం లేదు కాబట్టి అనంతం, కాబట్టి అది ఫెయిల్ అయిపోతుంది. సో ఏదైనా కామన్ రేషనల్ నెంబర్ అంటేనే p/q ఫామ్లో ఉండి q అనేది 0 అవ్వకుండా ఉంటే అది రేషనల్ నెంబర్ అని అంటాము బై డెఫినిషన్ అన్నమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మొదటిది p/q ఫామ్లో p అండ్ qలు పూర్ణ సంఖ్యలు, q వచ్చేసి 0 కాకుండా ఉండాలి. అప్పుడు అది రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏది? అంటే స్టేట్మెంట్ ఏది, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? సో లాగర్థమిక్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎనీ లాగర్థమిక్ ఆఫ్ మల్టిప్లికేషన్ నెంబర్స్ కనుక మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంటే
టు ఎనీ బేస్, అది లాగరిథమిక్లో ఎడిషన్ అయిపోతుంది. అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై టు బేస్ ఏని లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు బేస్ బి బేస్ ఏ అని రాసుకోవచ్చు. లాగ్ వై టు బేస్ ఏ. కాబట్టి మొదటిది సత్యవాక్యం, అసత్యం కాదు. అట్లాగే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అన్నది ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అని రాసుకోవచ్చు. ఇది ఫార్ములా అన్నమాట, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. సో ఇది కూడా మనము ట్రూ, ఇట్ ఈజ్ నాట్ ఫాల్స్. మూడోది వచ్చేసి డివిజన్. ఎప్పుడైతే రెండు నెంబర్లు పవర్లో సేమ్ అంకె ఉండి దానికి డిఫరెంట్ పవర్లు ఉంటే మల్టిప్లికేషన్ అయితే ఎడిషన్ అయిపోతుంది. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ విల్ బికమ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అదే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడ్ చేసినప్పుడు ఇది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకి ఈ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి 3. లాస్ట్ది ట్రూ అయినా కూడా చూద్దాం. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ అని మనము ఈ లోపల ఉన్న దానికి పవర్లో కనుక ఎం ఉంటే అది లాగరిథమిక్ బయటికి వెళ్ళి మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే దీన్ని ఎం మల్టిప్లైడ్ బై లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ టు బేస్ ఏ అని రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాలు మనము గుర్తుపెట్టుకుంటే సులభంగా మనం ఇట్లాంటి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే ఏ అనేది ఇది ఏ అని అనుకుందాం ఒక సెట్. ఈ ఏ వచ్చేసి బిలో ఒక సబ్సెట్ అవుతే అప్పుడు ఏ అండ్ బికి కామన్గా ఉండేది ఏది? ఏనే. సో ఏ ఈ సబ్సెక్ట్ ఆఫ్ బి అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 2 ఏ. తర్వాత ద పోర్షన్ ఆఫ్ ఎ కేక్ దట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఈట్. ఒక కేకులో ఎంత భాగమును తినటానికి సాధ్యం కాని భాగం. ఒక కేక్ అంటే ఒక ఫుల్ కేక్. ఒక ఫుల్ కేక్ని 100% అని చెప్తాం. 100% కంటే తక్కువ 100% తినగలుగుతాం, కానీ 100% కంటే ఎక్కువ కేకు ఒక కేకులో ఎలా తింటాము? కాబట్టి 120% అనేది తప్పు. సో ఇది తినటానికి సాధ్యం కాదు. ఆన్సర్ 4. 100% తినచ్చు, 50% తినచ్చు, 30% కూడా తినచ్చు, కానీ 120% ఎలా తింటాం ఒక కేక్లో? కాబట్టి అది తప్పు. నెక్స్ట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ డాష్. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏమిటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆర్ లాస్. కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ మనకి కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. లాభం కానీ నష్టం కానీ మన అమ్మే ధర కంటే కొన్న ధర తక్కువ ఉంటే మనము ప్రాఫిట్ చేయగలుగుతాం. an angle of 98 degrees is known as dash. మనకి తెలుసు దీన్ని లంబకోణం అని అంటాం, ఆర్ 90 డిగ్రీ రైట్ యాంగిల్. ఈ లంబకోణం కంటే తక్కువ ఉంటే దాన్ని మనము ఎక్యూట్ యాంగిల్ అంటాం.
అంటే అల్పకోణం. అదే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనము అబ్ట్యూస్ యాంగిల్ అని అంటాం, అంటే అధిక కోణం. సో 98 అనేది 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి అధిక కోణం. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 99 చూస్తాం. ఈ క్వశ్చన్లో ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత. ఇవి బాహ్య కోణాలు అవనండి, అంతర్కోణాలు అవనండి, ఏ పాలిగాన్లో ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ మాత్రమే అవుతాయి. అంటే పాలిగాన్ నాలుగు ఎడ్జెస్ అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ఎన్ని సైడ్స్ ఉన్నా కూడా మనకి దాని మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ అవుతాయి. అందుకునే ఒక సర్కిల్ ఎప్పుడు 360 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి 360 డిగ్రీ సర్కిల్ని మనము పాలిగాన్ అంటే అతి చిన్న నెంబర్ ఆఫ్ లైన్స్తో మనము దాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా 360 డిగ్రీసే అవుతుంది. అందుకని ఆన్సర్ ఎప్పుడు 360 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100. దీంట్లో మనం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ యూనిక్లీ, ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతలు ఎన్ని అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఒక చతుర్భుజం బొమ్మ వేసుకుందాం. ఇది ఒక చతుర్భుజం అనుకుందాం. మనము మొదట ఈ సైడ్ డ్రా చేయడానికి మనకి ఖచ్చితంగా దీని లెంత్ తెలియాలి. ఆ తర్వాత మనకి ఈ యాంగిల్ ఎంత అన్నది తెలియాలి. అప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత అన్నది తెలియాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత అని తెలిస్తే మనకి చాలు. అప్పుడు మనము ఈ 4వ లైన్ ఆటోమేటిక్గా డ్రా చేయొచ్చు. అంటే మనకి 1, 2, 3, 4 ఈ ఆటోమేటిక్గా ఈ లెంత్ తెలియటం 5. సో మనకి 5 కొలతలు కనుక ఉంటే ఆటోమేటిక్గా మనము ఒక క్వాడ్రిలేటరల్ యూనిక్గా డిఫైన్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి 1. సో ఈ లెంత్ 2 యాంగిల్స్ మనకి కావాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 101. ద ఫేమస్ పైథాగరస్ థీరం ఈజ్ ఆల్సో నోన్ యాజ్. పైథాగరస్ థీరం వచ్చేసి మన భారతీయుడు కూడా ఒక ఆయన ఎప్పుడో చెప్పున్నారు. ఆయనే భాస్కర. ఆయన పేరు మీదే మనం భాస్కర సిద్ధాంతం అని కూడా అంటాం. కాబట్టి దీనికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 102. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది A ప్లస్ సిగ్మా FI ఇంటూ UI బై సిగ్మా FI ఇంటూ H ఈజ్ ద ఫార్ములా ఫర్ మీన్. ఇది మీన్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీన్ అంటే అంక మధ్యమం అని తెలుగులో అంటాం మనం. నెక్స్ట్ 103. ఇన్ జనరల్ this will be taken on x-axis when frequency polygon is drawn independently. సాధారణంగా పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయునప్పుడు x అక్షంపై దీనిని తీసుకుంటాము. x యాక్సిస్, y యాక్సిస్. మనము ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటేనే y యాక్సిస్లో మనకి ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం. అంటే ఫ్రీక్వెన్సీ అంటే అప్పుడు x వచ్చేసి ఖచ్చితంగా మనకి క్లాస్ మిడ్ వాల్యూలు అవుతాయి.
అంటే మనకి తరగతి మధ్య విలువల్ని ఎక్స్ యాక్సిస్లోను, పౌనఃపున్యాలు వై యాక్సిస్లోనూ ఉంటాయన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ 104. ఇది మనము ఏ రూపంలో ఉన్నదని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది కొంతసేపు ఇది ఏ అని అనుకుంటే, ఇది బి అని అనుకుంటే, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనము ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏ అనే దాంటే మనం ఏమనుకున్నాము, ఎల్ ప్లస్ ఎంని ఏ అన్నాం కాబట్టి ఎల్ ప్లస్ ఎం రాసేసుకుందాం. ఆ తర్వాత మైనస్ బి, బి వచ్చేసి ఎల్ మైనస్ ఎం. సో మైనస్ ఎల్ మైనస్ ఎం. అట్లాగే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎల్ మైనస్ ఎం. అప్పుడు ఎం పోయింది కాబట్టి ఇది ఈ ఏ ప్లస్ బి వచ్చేసి 2l అవుతుంది. అట్లాగే ఈ బ్రాకెట్ తీసేస్తే ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎల్ ప్లస్ ఎం అవుతుంది. అప్పుడు ఇది ఎల్ కొట్టుకుపోయి 2m మిగులుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 2m ఇంటూ 2l ఆర్ 4lm. కాబట్టి మనకి 4 వచ్చేసి ఆన్సర్. ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియం యొక్క వైశాల్యం. ట్రెపీజియం యొక్క వైశాల్యం మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ½ h ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ 106 ప్రశ్న. πrl ప్లస్ πr క్యూబ్ πr స్క్వేర్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ డాష్. ఇప్పుడు ఆర్ఎల్ ఆర్ స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ అంటే స్క్వేర్ రూపంలో ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏమంటే ఇది ఒక ఏరియానే అవుతుంది, వాల్యూమ్ అవ్వదు. స్క్వేర్ కాబట్టి ఓన్లీ ఏరియా అవుతుంది, వాల్యూమ్ అవ్వదు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది పోతుంది. సో మనకు మిగిలింది టీఎస్ఏ ఆఫ్ స్పియర్, సిఎస్ఏ ఆఫ్ కోన్, టీఎస్ఏ ఆఫ్ కోన్. సో మనకి సిఎస్ఏ ఆఫ్ కోన్ కానీ πrl అని వచ్చింది కాబట్టి మనం πrl అనగానే మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే అది కోన్ అని అర్థం. πrl అని కనపడంగానే మనం కోన్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి స్పియర్ అవ్వదు, గోళం అవ్వదు. సో మనకి టై వచ్చేసి సిఎస్ఏ ఆఫ్ కోన్ కానీ టీఎస్ఏ ఆఫ్ కోన్ కానీ అవ్వాలి. కానీ ఇది πr స్క్వేర్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు. πr స్క్వేర్ అంటేనే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అని అర్థం. ఆ తర్వాత πrl, ఇది ఎల్ వచ్చేసి హైట్ ఆఫ్ ద కోన్, πr వచ్చేసి డయామీటర్. కాబట్టి πrl వచ్చేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టోపీ పైన ఉన్నది. కాబట్టి πrl ప్లస్ πr స్క్వేర్ వచ్చేసి మన ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అవుతుందన్నమాట. అంటే ఆన్సర్ 4 అవుతుంది. శంఖపు సంపూర్ణతల వైశాల్యం. సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో πrl ప్లస్ πr స్క్వేర్ అన్నది దేనికి సూత్రం? టీఎస్ఏ ఆఫ్ కోన్కి సూత్రం. నెక్స్ట్
107. In a sector, x degree by 360 degrees into 2 pi r represents what? అంటే ఒక త్రిజ్యంతరం సెక్టార్లో x by 360 into 2 pi r సూచించేది ఏది? ఇట్ డినోట్స్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్, అంటే ఒక వృత్తఖండ పొడవు. మనము ఎందుకని సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ని మనం 2 pi r అంటాం. అంటే ఈ ఆర్ అనేది 2 pi 360 డిగ్రీస్. 2 pi అంటే 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ కంటే తక్కువ ఉండేది సెక్టర్ అంటాం. ఇది సెక్టర్ అంటే ఒక త్రిజ్యంతరం. అంటే ఏంటి? 360 డిగ్రీస్కి అయితే 2 pi r. సో ఎక్స్ డిగ్రీస్కి అయితే x by 360 into r. అందుకనే సెక్టర్ లెంత్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ సెక్టర్ ఆర్క్ లెంత్ వచ్చేసి x by 360 డిగ్రీస్ r, 2 pi r అవుతుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్, వృత్తఖండ పొడవు. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ 108. ద వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ హూస్ ఎడ్జ్ ఈజ్ 7. ఇది మనము ఒక చిన్న టెక్నిక్ వాడుకుంటాం. ఎందుకనంటే ఫస్ట్ మనకి యూనిట్స్ చూస్తేనే మనం చక్కగా కొన్ని ఆన్సర్లు ఎలిమినేట్ చేసేయచ్చు. వాల్యూమ్ అంటేనే క్యూబ్, వాల్యూమ్ అంటేనే క్యూబిక్ రావాలి. కాబట్టి ఘనం, చతురం రాదు. సో మనకి ఆల్రెడీ 89.83 రాదు, 89.83 కూడా రాదు. మనకు ఆన్సర్ 100 క్యూబిక్ సెంటీమీటర్ కానీ 89.83 క్యూబిక్ సెంటీమీటర్ కానీ అవ్వాలి. కానీ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక కోన్ లోపల లార్జెస్ట్ రైట్ సర్క్యులర్. సో కోన్ లోపల లార్జెస్ట్ అంటేనే మీకు 7 into 7 into 7 రావాలి. 7 into 7 into 7 వస్తే మీకు ఎప్పుడు అది హోల్ నెంబర్ అవ్వనే అవ్వదు. సో 7ని దేని బట్టి మల్టిప్లై చేసినా మీకు 7ని దేన్ని బట్టి మల్టిప్లై చేసినా కూడా మీకు రౌండ్ 0 రాదు. 7 into 7 చేసిన తర్వాత 7 into 7 తర్వాత దేనితో మల్టిప్లై చేసినా మీకు ఎక్సెప్ట్ 10. కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ 89.83 క్యూబిక్ సెంటీమీటర్ అనే వస్తుంది. ఇది ధైర్యంగా మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, షార్ట్ కట్ లాగా టిప్స్. కానీ దీని ఫార్ములా ప్రకారం వేసి కూడా మనం ఇట్లా చూసుకోవచ్చు. ఫార్ములా ప్రకారం ఏం చెప్పాలంటే π/3 r² h అన్నమాట. నో ఈ హెచ్ వచ్చేసి మనకి ఈ కేసులో మనకి హెచ్ అవుతుంది. h = 7 అనమాట. ఆర్ వచ్చేసి h/2 ఆర్ 3.5. ఆర్ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 7/2 కింద కూడా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని π/3 7² /2² × 7 అని రాసుకోవచ్చు. అంటే ఇది 2 2s are 4, 4 3s are 12. కాబట్టి π/12 7³ అవుతుందన్నమాట. దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే 89.83 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 109. ఈ ప్రశ్నలో ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటగన్ ఈజ్ 100 సెంటీమీటర్. అప్పుడు ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఎంత? ఒక క్రమ పంచభుజ చుట్టుకొలత 100 సెంటీమీటర్స్ అయితే దాని ప్రతి భుజం పొడవు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ పంచభుజి అంటే 5 సైడ్స్ ఉంటాయని అర్థం. సో
క్రమ పంచభుజి అన్నాడు కాబట్టి ఈ 5 సైడ్లు కూడా ఒకే కొలత ఉంటుంది అని అర్థం. అంటే 5x = 100 అన్నమాట. అప్పుడు x = 20 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 20 సెంటీమీటర్స్. ఇదే విధంగా ఒకవేళ ఇది చతుర్భుజం అంటే 4, షష్ఠ అంటే అట్లాగా మనం 7, 8 ఎన్ని భుజాలు ఉంటే అంత పెట్టి మనం మల్టిప్లై చేసుకుని ఆన్సర్ తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఎంత? ఒక పాచికను ఒక్కసారి డొల్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. ఒక డైలో మనకి తెలుసు, ఒక పాచిక మీద మనకి 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. ఈ 6 నెంబర్లు ఉంటాయి. కాబట్టి ఈ 6 నెంబర్లో మనకి ప్రధాన సంఖ్యలు ఏమిటి? 2, 3, 5 మాత్రమే ప్రధాన సంఖ్యలు. 1 ప్రధాన సంఖ్య అవ్వదు. అట్లాగే 2కి 2 ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 4 అవ్వదు. అట్లాగే 6కి 2, 3 కూడా ఫ్యాక్టర్లు ఉంటాయి కాబట్టి అది కూడా అవ్వదు. ఫ్యాక్టర్లు అంటే ఇందాక చెప్పుకున్నాం మనము కారకాలు ఆ నెంబరు 1 తప్పించి వేరే ఉండని వాటినే ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సో ఇక్కడ పాచిక మీద ఉండే నెంబర్లలో 2, 3, 5 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. కాబట్టి మనకి 6 నెంబర్లో 3 నెంబర్లు ప్రైమ్ అవుతాయి. కాబట్టి మనకి 3/6 సంభావ్యత ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఈజ్ 3/6, అంటే ఇది హాఫ్. సో ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ 111. ద పాయింట్ 0 - 4 లైస్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద యాక్సిస్? బిందువు 0 - 4 అనేది ఉండు స్థానం ఎక్కడ గ్రాఫ్ పేపర్లో? సో మనం ఫస్ట్ x యాక్సిస్, y యాక్సిస్ రాసుకుందాం. ఇది ఆరిజిన్ 0, 0 అయితే ఇది x యాక్సిస్ అంటే x అక్షం, ఇది y యాక్సిస్, y అక్షం. ఇది పాజిటివ్ సైడ్ అయితే ఇది నెగటివ్ సైడ్, అట్లాగే ఇది పాజిటివ్ సైడ్ అయితే ఇది నెగటివ్ సైడ్. సో ఇప్పుడు మనకి కావాల్సిన బిందువు 0 - 4. 0 అనేది x అక్షం, -4 తర్వాత రాసేదాన్ని y అక్షం కింద మనం గుర్తించాలి. సో x అక్షం మీద 0, y అక్షం మీద వచ్చేసి -4, అంటే నెగిటివ్ సైడ్ ఆన్ y అక్షం మీద ఉండాలి. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి 0 - 4. ఇది నెగటివ్ y యాక్సిస్ మీద ఉంది. ఇది నెగటివ్ y యాక్సిస్ మీద ఉంది, అంటే నెగటివ్ y అక్షం మీద ఉంది. కాబట్టి మన ఆన్సర్ రుణ y అక్షం ఆర్ నెగటివ్ y యాక్సిస్. 0 - 4 వచ్చేసి నెగటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది, ఆర్ 0 - 4 వచ్చేసి రుణ y అక్షం మీద ఉంటుంది. నెక్స్ట్, ద స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 0, 0 అండ్ √3, 3 ఎంత? 0, 0 మరియు √3, 3 బిందువులను కలుపు రేఖ వాలు ఎంత? మళ్ళీ చిన్న గ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ ఇది ఆరిజిన్ 0, 0. మనకు y యాక్సిస్ ఇది x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద √3, ఇక్కడెక్కడో ఉంది √3 ఉందనుకుందాం. x అక్షం √3, y అక్షం ఇక్కడెక్కడో ఉంది, ఇది 3 అనుకుందాం. సో మనకి నెంబరు కావాల్సిన అసలైన నెంబర్ ఇదన్నమాట, √3,
3. కాబట్టి ఆరిజిన్ నుంచి మనం ఆ పాయింట్కి డ్రా చేసే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని వాలు అంటాం అన్నమాట. ఈ వాలు కనుక్కోవాలంటే tan θ. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ కొలత ఎంత? ఆపోజిట్ సైడ్ కొలత అంటే y యాక్సిస్ వాల్యూ. y యాక్సిస్ వాల్యూ 3. అడ్జసెంట్ సైడ్ అంటే x యాక్సిస్ వాల్యూ. x యాక్సిస్ వాల్యూ √3. కాబట్టి మన వాలు వచ్చేసి tan θ ఈజ్ ఈక్వల్ టు 3/√3. అంటే దీన్ని √3 × √3/√3 అని రాసుకోవచ్చు. √3 × √3 3 కాబట్టి 3ని √3 × √3 అని రాసుకోవచ్చు. సో √3 కొట్టిపోయి వాల్ వచ్చేసి మనకి √3 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ 113. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ? క్రింది వానిలో త్రికోణమితి సర్వ సమీకరణం కానిది ఏది? కానిది అన్నాడు. మనందరం చక్కగా గుర్తుపెట్టుకోవాల్సింది మొదటి సూత్రం, sin² θ + cos² θ = 1 అనేది మనకి బండ గుర్తుగా పెట్టుకోండి. sin² θ + cos² θ = 1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా సూత్రాలన్నీ మనము ఈజీగా మనంతట మనమే ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఎట్లాగనంటే ఈ sin² θ + cos² θ/1ని రెండు వైపులా sin² θతో డివైడ్ చేద్దాం అనుకుందాం. డివైడ్ బోత్ సైడ్స్ బై sin² θ. అప్పుడు ఏమవుతుంది? sin² θ/sin² θ ప్లస్ cos² θ/sin² θ = 1/sin² θ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? sin² పోయి ఇది ఒకటి అయిపోతుంది. 1 + cos/sin కాబట్టి cot, స్క్వేర్ ఉంది కాబట్టి cot² θ. 1/sin కాబట్టి కొసీకెంట్, స్క్వేర్ ఉంది కాబట్టి కొసీకెంట్ స్క్వేర్. సో ఇది 1 + cot² θ = cosecant² θ అని కూడా రాసుకోవచ్చు. అట్లాగే దీన్ని cos² θతో డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరు ఇదే పద్ధతిలో ఎట్లా అవుతుందంటే 1 + tan² θ = secant² θ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ మూడు ఫార్ములాలు చూసుకుని ఉన్న దాంట్లో ఏముంది ఏమి లేదు అన్నది గుర్తిద్దాం. సో sin² θ + cos² θ = 1 అది కరెక్ట్, అది సరైనదే అది. కాబట్టి అది ఆన్సర్ అవ్వదు. రెండోది వచ్చేసి tan ఉంది. సో మనం 1 + tan² θ = secant² θ అని ఉంది. అంటే ఈ tan అటు పంపిస్తే 1 + tan² θ = secant² θ. సో రెండోది కూడా కరెక్టే, అది తప్పు కాదు. మూడోది వచ్చేసి cot 1 + cot² θ = cosecant² θ. కాబట్టి ఈ 1 + cot² θ = cosecant² ఇది కరెక్టే. సో మనకున్న దాంట్లో లేనిది cosecant² θ - secant² θ = 1 అనేది తప్పు. సో ఈ క్రింది వాని త్రికోణమితి సర్వ సమీకరణం కానిది 3. cosecant² θ - secant² θ = 1 అన్నది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ 114. ఇది సింప్లిఫై చేయాలన్నమాట. secant A × 1 - sin A × secant A + tan A. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. secant A అంటేనే మనం 1/cos A అని రాసుకోవాలి. అట్లాగే 1 - sin A × secant A అంటే ఇప్పుడే అనుకున్నాము 1/cos A ప్లస్ tan A అనేది sin A/cos A అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు 1/cos A × 1 - sin A ఇది cos A కామన్ తీసుకుంటే
డినామినేటర్ కింద, అప్పుడు పైన 1 ప్లస్ sin a అవుతుంది. అప్పుడు ఈ కాస్ కూడా బయటికి తీసుకెళ్ళి ఇది 1 ప్లస్ sin a 1 మైనస్ sin aని మనము 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. ఎందుకని ఇది a మైనస్ బి a ప్లస్ బి ఫామ్లో ఉంది. సో ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a డివైడెడ్ బై కాస్ a ఇంటూ కాస్ a, ఇది కాస్ స్క్వేర్ a అవుతుంది. మనకు తెలుసు ఐడెంటిటీ ప్రకారం పైన రాసుకున్నాం sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1, కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ టీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ a మనకి కాస్ స్క్వేర్ a అయిపోతుంది. కాస్ స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 2 కొట్టుకుపోతాయి కాబట్టి 1 మిగులుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1. సో సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ sin a ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ tan aని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ 115. ది ఆథర్ ఆఫ్ సిద్ధాంత శిరోమణి బుక్ విచ్ కంటైన్స్ 4 parts లైక్ ది పాపులర్ లీలావతి గణితం. బాగా ప్రాచుర్యం పొందిన లీలావతి గణితం వంటి 4 భాగాల సిద్ధాంత శిరోమణి గ్రంథం రచయిత ఎవరు? ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. భాస్కర 2 అనే ఆయన దీనిని రచించారు.